చక్రచాప రేఖాస్పద పదమున అటువంటి కాలుతో ఏం చేశాడు? తన్నెనొక్క బండిందన్నాడు. ఇప్పుడు ఈయన బండిందంటే ఎలా తన్నాడంటే గభాలను తనడానికి ఆయన ఏం పెద్ద ఒంట్లో ఓపిక ఉన్నవాడు గాడప్పటికి. పసిపిల్లాడు ఆడుకుంటూ కాళ్ళెత్తడం పిల్లలకి అలవాటు కదా. కాళ్ళెత్తి ఏడుస్తుంటారా? కాళ్ళెత్తడంలో కాలు వెళ్ళి ఇలా బండి తేలింది. తగలగానే బండి ఏమైందిట? శకటము హరిదన్ని నది విప్రకటంబై ఎగసి ఎరుసు భురమున గండ్లున్ వికటంబుగ నేలంబడె అకటాయని గోప బృందమ ఆశ్చర్యపడెన్. ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయి దాని చక్రాలు ఇరుసు అన్ని ధ్వంసమైపోయి అక్కడి నుంచి కింద పడిపోయింది. ఆ బండి తుత్తునియలైపోయింది. అయిపోగానే ఆశ్చర్యపోయి అక్కడ ఉన్నటువంటి ఈ గోపకాంతలు, యశోద, నందుడు పరుగున అక్కడికి వచ్చారు. ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళందరూ అక్కడ ఉంటారు.